మంచు ఫ్యామిలీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ తో వచ్చారు మంచు హీరోలు. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ఇద్దరు కూడా మంచి హిట్లు అందుకున్నారు. మనోజ్ సినిమాలు చేయక 7 ఏళ్లు అవుతోంది. చివరిగా 2018లో ఆపరేషన్ 2019 సినిమాలో మెరిసిన మనోజ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు. ఇక దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో భైరవన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మే 30న రిలీజ్ అయిన ఈ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో మనోజ్ మెయిన్ లీడ్ కాకపోయినా ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మంచు విష్ణు, మోహన్ బాబు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. భారీ బడ్జెట్తో ఎన్నో అంచనాలతో వచ్చిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ అందుకుంది. విష్ణుకు ఖచ్చితంగా హిట్ పడాలి అన్న టైంలో వచ్చి బ్లాక్ బస్టర్ ఇచ్చింది కన్నప్ప. మంచు విష్ణు చివరిసారిగా 2016లో వచ్చిన ఈడో రకం ఆడో రకం మూవీతో హిట్ అందుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ హిట్ పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్న హిట్ అనేది కరువైంది. 2022లో చివరిగా వచ్చిన జిన్నా మూవీ ఫ్లాప్ అయింది. దాని తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేసిన కన్నప్ప సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్రలో మెరిశారు. ఆయన ఈ సినిమాను వెనక నుండి నడిపించారు. అన్నీ తానే చూసుకున్నారు. ఈ సినిమాతో మోహన్ బాబుకు, విష్ణుకు సాలిడ్ హిట్ పడ్డట్టే. ఎన్నో ఏళ్ల తర్వాత వీరిద్దరూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మొత్తంగా అన్నదమ్ములు ఒకే ఏడాది పెద్ద హిట్లు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. సినిమాల పరంగా ఈ ఏడాది మంచు ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ ఫ్యామిలీ గొడవల విషయంలో మాత్రం 2025 మంచు వారికి ఓ చేదు జ్ఞాపకమనే చెప్పాలి.